జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. జమ్మికుంట పట్టణంలోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తెలంగాణ ప్రజల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తూ పార్టీ వీడిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో బలంగా కొట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్న హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద బహిరంగంగా దాడులు చేస్తామని ప్రకటించడం అప్రజాస్వామికమన్నారు. కేసులకు బెదిరింపులకు తాము భయపడమని, తెలంగాణ ప్రజల పక్షాన ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యేంత వరకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, కౌశిక్ రెడ్డి మీద ఈగవాలిన ఊరుకునేది లేదని, మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన నిరాధారమైన ఆరోపణలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, నాయకులు తమ ఎమ్మెల్యేల మీద అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని దహనం చేశారు. ఇక జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మరియు హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. జమ్మికుంట సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్, మాజీ కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్, గాజుల భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ములుగు దిలీప్, పర్లపల్లి రమేష్, భోగం వెంకటేష్, మద్ది సంపత్, రామడుగు రవీందర్రావు, కొమ్ము నరేష్, మహమ్మద్ జానీ, మహమ్మద్ జమీర్, కిషోర్, గౌరవ వార్డు అధ్యక్షులు, పార్టీ ముఖ్య శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అర్బన్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజల కొరకు అనినిత్యం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మన కౌశిక్ రెడ్డి గారు. వారి మీద అనేకటువంటి కేసులు పెట్టడం ఇది అప్రజాస్వామికం అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా